సీతారాముల ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. అన్నవరం క్షేత్రపాలకుడు ఈ శ్రీరామచంద్రుడు. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అనంతలక్ష్మి సత్యదేవుల పెళ్లి పెద్దలుగా కూడా ఈ సీతారాములే వ్యవహరిస్తారు. ఇక ఈ ఆలయంలో ప్రవేశించగానే గోపురానికి ఎదురుగా ఉన్న అశ్వత్థ వృక్షం నీడన ఆంజనేయుడు, పరమేశ్వరుడు, అమ్మవారు, వినాయకుడు, నాగేంద్రుడు తదితర దేవతామూర్తులను భక్తులు దర్శించుకుంటారు. వీరందరినీ పూజించిన అనంతరం భక్తులు సత్యదేవుడి గర్భాలయంలోకి వెళతారు. గర్భాలయంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామిని దర్శించుకునే భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. వైష్ణవ పంచాయతం నడుమ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తి స్వరూపుడిగా వెలిసిన ఆ వ్రతరూపధారిని మనము దర్శించుకుందాం. అత్యద్భుతమైన శిల్ప వైభవంతో అలరారే అన్నవరం సత్యదేవుడి క్షేత్రం భక్తులను సమ్మోహనస్తుంది. 1970లో పిడుగుపాటు కారణంగా ఆలయం బీటలు వారగా ఇటీవలే నూతన ఆలయాన్ని నిర్మించి 2012లో ప్రారంభించారు. పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మితమైన ఈ నూతన ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే భక్తులు అద్వితీయ ఆనందానికి లోనవుతారు. ఈ దేవాలయం 2 అంతస్తులుగా ఉన్న విషయాన్ని భక్తులు గమనించవచ్చు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మీసాలతో దర్శనమిచ్చే శ్రీ మహావిష్ణువు ఏకైక క్షేత్రం కూడా ఇదే కావటం మరో విశేషం. స్వామి మమ్మల్ని రక్షించు అంటూ భగవంతుణ్ణి వేడుకున్న భక్తులు దిగువ అంతస్తున ఉన్న త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని దర్శించుకుంటారు. ఈ యంత్ర స్తంభాన్నే భక్తులు స్వామివారి పాదాలుగా భావించి పూజిస్తారు. మనసులో ఉన్న కోరికను స్వామికి నివేదించి ఈ యంత్ర స్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. యంత్రం ఉన్న ఆలయంలో